నమస్తే అందరికీ ఎట్టున్నారు బాగున్నారా ముందుగా అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు గట్లనే ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం పోటీ ఎత్తదట కొండ సురేఖ మేడమొల్ల బిడ్డ పోటీకి ఎంచుకుంది పరకాల గడ్డ జోరుంది హోలీ సంబరం సంబరాలంటేనే అంబరం రిలీజ్ అయిండు బాల్క సుమన్ సారు వివేక్ సార్కు చెప్పిండు ఐ లవ్ యూ కాలేజీ కేసిండు తాళం రాలేదట అద్దె బిల్లు ఇక ముచ్చట్ల కడికేద్దాం రండి ఇక ఒక లొలి బట్టి మా సార్ అరెస్ట్ అయ్యాడు గాలొల్లే కాకపోతే మా సార్ మా మున్సిపాలిటీలో మా నియోజకవర్గంలో మంచిగా తిరుగుతుండే ఎన్నడత్తడో ఏందో అని సార్కు సపోర్ట్ చేసేటోళ్ళు అవునా ఇక మంచిగా బాగా ఎగిరిండు రోడ్ల మీద రౌడీ లెక్క వేసిండు చక్కగా పోయి జైల్లో కూర్చున్నాడని ఇక గిట్లా అనేటోళ్ళు ఉంటున్నారు మొత్తం మీద బల్క సుమన్ సారు ఇక మీది ఇట్లా నడిచినాయి ఇన్నొద్దుల ముచ్చట్లు ఇప్పుడు సార్ బయటకు వచ్చిండు చూద్దాం పాండ్రి మరి ఇలా సారు జోరు ఎట్టుండదో బట్టల మూట పట్టుకొని నడుచుకుంటూ అత్తాన్రు ఈ సారేమో నడిమిట్లా నడితే ఓలు కోలలు సంచి పట్టుకొని అత్తే జోల పట్టుకొని ఇంకోలు ముల్లెలు మూటలు ఇంకోలు తెత్తాన్రు హాయ్ హాయ్ అని నడుచుకుంటా అదురుకోలుకొచ్చినోళ్ళకు చెప్పుకుంటా నడతాండు బాల్క సుమన్ సారు అయినా బాగా రోజులుంటా అనుకున్న వానే సారు గన్ని బట్టలు పట్టుకొని పోయినావు బగ్గనే ఉన్నాయిగా బట్టలు ముల్లెలు ఎండ్ల ఏముందో గాని మూటలైతే మూతకోలే ఉన్నాయి సారు తలకు రాంగనే గజమాల షేక్ హ్యాండులు ఎంబటే అరెస్టు చేయించినోళ్ళ మీద గారమ్ము కాదే బాల్కన్నా మరాళ్ళు తప్పుడు అరెస్టులు చేయించిండ్రో లేకపోతే కక్షతోటో లేకపోతే ఇంకేందో గాని నువ్వు ఎట్లా చూస్తానవే దీన్ని గవర్నమెంట్ నడిపినాం మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలే మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం మేము కలుపుకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే కక్షతోటి చేసిన అరెస్టు తప్పుడు అరెస్టులు ఇయ్యి గులాబీ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా రాజకీయం చేసిండ్రు ఇప్పుడు షెయ్యి పార్టీ వచ్చినాక ఎట్లా రాజకీయం చేస్తాందో చెప్పి ముప్పాటికి వీళ్ళు చేసిన అరెస్టు తప్పే అన్నట్టు మాట్లాడిండు బాల్కన్న ఇదంతా జరసేపు పక్కకు పెడితే మరి గీ 6 గ్యారెంటీల గురించి సుత్తమేమన్నా మాట్లాడే జనాలు చూస్తాన్రు వాటి కోసం 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాపాలన అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం అది 7వ గ్యారెంటీ అన్నారు 6 గ్యారెంటీలకు దిక్కు లేదు 7వ గ్యారెంటీకి దిక్కు లేదు ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ డిక్లరేషన్స్ కానీ 6 గ్యారంటీలు కానీ వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది చలో రైట్ పోరాటాల గురించి జరసేపు పక్కకు పెడదాం గాని మరి కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల ముచ్చటేందే నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా మొత్తం మీద కేతన్పల్లి ఎలక్షన్లప్పుడు లొల్లవ్వుడు బాల్క సుమన్ సారు గరం అవ్వుడు లొల్లి చేసుడుతోటి పోలీసోళ్ళు వచ్చి సార్ని అరెస్టు చేసిండ్రు అప్పటి సంది ఎంతన్న మంది పోయి కలిసి వచ్చిండ్రు హరీష్ రావు సారు రామన్న సార్లు జైలుకు పోయి మందలిచ్చొచ్చిండ్రు అయితే సార్ పోయిన నెల 18వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యిండ్రు ఇవాళ బయటకొచ్చిండు అంటే 13-14 రోజులు జైల్లోనే ఉండు సారు చివరికి నన్ను జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే భోజనం చక్కగా ఇయ్యలే నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే
వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు, మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. ఇన్ని రోజులు ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న సారు బయటకు వచ్చిండు గాని కండిషన్లు అప్లై. 25,000 పూచీకత్తుతోటి 2 షూరిటీలు 3 నెలల పాటు ప్రతి ఐతారంగోలే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పోయి సంతకాలు పెట్టి రావన్నట. ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. కొందరు నిన్న హోలీ వేసుకుంటే ఇంకొందరు ఇలా రంగులు చల్లుకున్నారు. పోలీసు వాళ్ళు, నేతలు, ముఖ్యమైన వాళ్ళు ఇక మునుం బట్టి పొద్దుగలడుసంది సమరాలు చేసుకుంటున్నారు. నిన్న గ్రాణం ఉందని చెప్పేసి బయటకు వెళ్ళొద్దని పిల్లగాండ్లను ఎల్లనియలే కొందరు. ఇయ్యాల మాత్రం జోరు అందుకున్నాయి హోలీ సంబరాలు. అయినా ఈ నడుమ పండుగలని సుత చిత్రంగా 2 దినాలు చేసుకుంటారు కదా, గట్లనే హోలీ సుత అయిందోళ్ళ. మరి చూద్దాం పండ్రి ఇలాంటి హోలీ సంబరాలను. హోలీ హోలీ హోలీ, రంగు రంగుల హోలీ అని పాటలు పాడుకుంటా ఇక ఆనన నానుకుంటా రంగులు జల్లుకుంటా సూత్తే సూతారం పో ఇయాల్టి హోలీ. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా చేసుకుర్రు రంగుల పండుగను. కలర్లు పూసుకున్నారు, గుడ్లు వలగొట్టుకున్నారు, రంగుల గుప్పుడే గుప్పుడు, డాన్సులు చేసుడే చేసుడు. పట్నంలో పెద్ద పెద్ద గ్రౌండ్లల్లో హోలీ ప్రోగ్రాంలు పెడితే పొట్టు పొట్టు ఎంజాయింగ్ చేసిరు జనాలు. డీజే పాటలు పెట్టుకొని డించాక్ డించాక్ చింతలు బ్యాండ్ పెట్టుకొని బ్యాండ్ భారత్లు ఏసుడే ఏసుడు. ఒగోళ్ళను ఒగోలు ఎత్తేసుకుర్రు, కలబడి కొట్టుకున్నంత పని చేసిర్రిగా. కానీ అదంతా ఆటే. ఓలి రంగుల రాట్నమే పైపులతోటి నీళ్లు కొడతా అంటే ఇంకింత మురిపము. టమాటాల కుప్పలు, గుడ్ల కొట్లాటల నడిమిట్ల మొఖాల మీద నెత్తిల మీద ఆసన. మార్కెట్లో అగ్గువే ఉన్నాయి టమాటాలు, గందుకే ఆడుకుర్రు పోరగాన్లు. అపార్ట్మెంట్లు, గల్లీలు, ఊర్లు, బస్తీలు జోరుగా అయింది ఇక రంగుల పండుగ. ఊర్ల పొంటి సుతా బరాబర్ ఆడిర్రు. ఆడాడ ఈవెంట్ పెడితే ఊర్ల నిడిచి ఈవెంట్ల కాడికి పోయి దోస్తులు ఎంజాయ్ చేసిర్రు. దుంకులాటలు, ఎగురుడు పూసుకున్నారు. ఇక రంగు నీళ్ళు కలిపి పెట్టుకున్నారు. డ్రమ్ములు ఇల్లు పెట్టిర్రు, నిండార రంగులతోటి తానాలు చేసిర్రు. ఇక వీళ్ళదిట్లయితే ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వాళ్ళు మేమేమైనా తక్కువనా అని జోరందుకున్నారు రంగుల పండుగ నాడు. ఇగో ఇటు జగ్గారెడ్డి సారు, అటు మల్లారెడ్డి సారు కథ చూసిర్రా? ఇద్దరు నల్ల కళ్ళద్దాలు పెట్టిండ్రు, ఇక దుంకులాడిర్రు. నాయకులు తెల్ల బట్టలు ఎత్తుర్రు, కానీ జగ్గారెడ్డి సారు కళ్ళరంగీలే టీషర్ట్లలోనే కానొత్తాడు. అయితే మానే గాని సారు జరగి పండగ పూటనే తెల్లంగి వేసుకుంటే ఏం పోవే, తెల్లంగిల రంగులు మస్తు కనబడుతుండే కదా. ఇక మొత్తం మీద పోరగాన్లు పెద్దలు ఎంజాయింగ్ చెప్పుకుంటా ఇక వీళ్ళు ఎంజాయ్ చేసిరు పో. చేతికి గడియారము, కండ్లకు నల్ల కండ్లద్దాలు చూసిరు కదా. ఏం తక్కువనే జగ్గారెడ్డి సార్కి, పిడికిలు పట్టినవు ఎందుకో. అయినా ముసలోళ్ళు ఇక కట్టబట్టుకొని నడిచినట్టుగా డ్యాన్స్ ఏందే.
మళ్ళా మల్లారెడ్డి సార్ అంటే చిన్నగా ఉంటుంది ఆ కథ. ఊరు వాడ తిరిగిండు, అందరితోటి ఆడిండు, నాలుక తెరుచుకుంటా బొమ్మ దగ్గర వేసుకుంటా డ్యాన్సులు పో. మరి మన మల్లన్న మాటలు వినకుండా ఉంటామా? వినండ్రిగా. అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు అందరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు స్పెషల్ హోలీ. ఎందుకంటే ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కాబట్టి పెద్ద ఎత్తున హోలీ పండుగ కూడా అందరం కూడా మా మన్మలార్లు, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా తమ్ముళ్ళు, మా కొడుకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ పండుగలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు బారు కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. ఆటపాటలతోటి సింధులు రంగులు చల్లుకుంటా హోలీ పండగలు చేసుకున్నారు పొరగాన్లు. ఇగో ఈ వీడియోలు చూడుర్రి. నెత్తి దురిపితే రంగింత పడ్డది, బిందెను బ్యాండ్ చేసిరు పో. హోలీ 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 ఏ అబ్బా గిదివందాక హోలీ సమ్మరల్లా వాళ్ళు ఎంజాయ్ చేసింది చూస్తే నాకు సొంత ఊపత్తుంది. కానీ స్టూడియోలో ఉంటుంది మనం. అది సరే కానీ ఇప్పుడు ఒక హాట్ ముచ్చట చెప్పుకుందాం. మళ్ళా తెలంగాణ రాజకీయం, మరీ ముఖ్యంగా అరంగల్ రాజకీయం చూడరా సుతరం అన్నట్టు అవుతుంది కావచ్చు. ఈ నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క రాస్కొరస్సాంబా అనుడు అవుతుంది కావచ్చు. ఇంతకు ఏంది అంటారా? తెలంగాణ రాజకీయం మల్లో మలుపు తిరిగింది. వరంగల్ నాయకుల పేర్లు తీస్తే కొండ సురేఖ మేడమోళ్ళ పేర్లు ముందుగాలు వినిపిస్తాయి. ఇళ్ళ బిడ్డే సుష్మిత మేడం ఇప్పుడు రాజకీయాలకు దిగుతుందట. పరకాల గడ్డ మీదనే ఓటీనట. కొమ్మాల జాతరకొచ్చిన సుష్మితక్క పోటీ పక్క, ఎన్నికలలో నిలబడతా అని కన్ఫర్మ్ చేసింది. మీ బాధను తీరుస్తానని ఈ సవినయంగా చెప్తున్నాను. ఈ రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. తల్లిదండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కొమ్మాల జాతర కెంచే. బిడ్డ సుతం ఆడికెంచే చాలు చేస్తాందన్నట్టు. అందరు బాధలున్నారు కదా, మీ అందరి బాధలు తీరుస్తా అంటాంది అక్క. మేడం చిన్నప్పటి రోజులు సుతం యాదికి తీసుకుంది. వాళ్లకు చిన్నప్పుడు సాయం చేసినోళ్లను యాదికి చేసుకుంది అక్క. అంత మంచిగానే ఉంది గాని కొండుళ్ళంటే ఏందో చెప్పుకుంటా దమ్కి ఇచ్చినట్టు ఉంది. అయినా గౌరవం ఉండేటట్టు చెప్పాలి గాని దమ్కీలిచ్చుడేందో అంటాన్రు కొందరు. తండ్రి గురించి మస్తు గొప్పలే చెప్పింది పోన్రి. అయినా అందరికీ ఈ విషయం తెలుస్తుంది. కొన్న మురళి మాట్లాడిందంటే ఎదురుంగున్నోడి ఆల్రెడీ 3-4 గుండెలో వండుకొని అయింది. ఈసారి కూడా ఇప్పటి నుంచి కొమ్మల జాతర సాక్షిగా వండుకుంటాడు ప్రతి ఒక్కడు. పరకాలకెంచి పోటీ చేస్తా, ఎమ్మెల్యే అయితా, అందరి బాధలు తీర్తా, మీకు సేవలు చేసుకుంటా, రెడీగున్నా అని చెప్పి గట్టిగానే మాట్లాడింది. కానీ వాళ్ళ బాపు మెల్లగా మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడని చెప్పి పంపిండట. వామ్మో, చెప్తేనే గిట్లా మాట్లాడిందంటే చెప్పకపోతే మరెట్లుండేదో లెక్క అని నోటి మీద ఏలేసుకోవట్టే ముచ్చటిన జనాలు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది.
మధ్యలో మొత్తం యుద్ధాల ముచ్చట్ని వినిపిస్తున్నట్టున్నాయి కదా గా నడిమిట్ల యుక్రెయిన్ రష్యా లొల్లి అయితే ఇప్పుడు ఇరాన్ తోటి పెంట్ అవుతుంది. వామ్మో ఎప్పుడు ఎవరి మీద బాంబులు పడతాయో ఏ కుంపటి మీద పడుతుందో అనే భయమే ఎక్కువ ఉందట చాలా మందికి. పాపం ఆడికి పోయినోళ్ళు ఇరుక్కపోయిన రోజుల బాంబులు పడి పానాలు సుతా బగ్గమందే ఇడిచిర్రు. ఇక ఆడికి పోయినోళ్ళు ఎట్లుండ్రో మాట్లాడదాం పాండ్రు ఒకసారి. ఏ ముహూర్తాన యుద్ధం చాలైందో కానీ అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ యుద్ధం లెక్కన మారే. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాలు చేస్తురు కదా, ఇప్పుడు ఇంకిని దేశాలు పెరిగి పెద్ద యుద్ధం లెక్కనే మారుతట్టుంది. ఈ కా నుంచి మేం సుతా యుద్ధంలోకి దిగుతున్నాము అని అన్నారు. ఇరాన్ మీద మాకు తోసినంత యుద్ధం చేస్తామంటుర్రు సౌదీ అరేబియా వాళ్ళు. సౌదీ రాజులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సారు మేం సుతా సై అని అంటాండు. ఇక ఈ యుద్ధాలేమో కానీ ఆడున్నోళ్ళంతా కూడా సిక్కుకపోయినరు. గీసొంటి కథ ఉండంటే ఇక పోయేటోళ్ళు కాదు, ఇక ఆడ ఉండేటోళ్ళు కూడా కాదట. పనులకు పోయినోళ్ళ కథ వేరే అయితే చూసేతందుకు తిరిగేతందుకు పోయినోళ్ళ బాధ వేరే ఉన్నది. ఇగో గిడ కనిపిస్తున్నోళ్ళ అంతా కూడా బెహరిన్లో ఇరుక్కపోయారట. మమ్మల్ని కాపాడురని చెప్పేసి అడుగుతాండ్రు 2 రాష్ట్రాల సీఎం సార్లను. అదృష్టము ఆవగించందన్న ఉండాలంటారు, కానీ దురదృష్టము ఈ సంత ఉన్న సుత గిట్లనే అవుతుంది అంటుర్రు. చూసిరా 4 రోజులు చూసేతందుకు పోయి తిరిగి విమానం ఎక్కే కొన్ని నిమిషాల ముందే గిట్ల అయిందట. విమానం ఎక్కుదామని లైన్లో నిల్చుర్రట. కాతం బాంబులు మిషైళ్ళు పడ్డాయట. గంతే అటే ఇరుకపోయిర్రు. విమానాలు బంద్ అయినాయి, అందుకే మేము ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని కాపాడుండ్రు అని చెప్పేసి అడుగుతాండ్రు వీళ్ళంతా. మన భారత ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు ప్రజల ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేమందరము ఇక్కడ 24వ తారీఖు హైదరాబాద్ నుండి బహ్రెయిన్కి మరి టూరిస్ట్ వీసాగా చూడడానికి వచ్చాము. 4 డేస్ తర్వాత తిరిగి వెళ్ళే టైంకి మేము అనుకునే విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మరి చెక్-ఇన్లో లైన్లో నిలబడ్డప్పుడు బాంబ్స్ పడడము, మరి ఇక్కడ మిజైల్స్ పడడము, దాంతోపాటు అక్కడ కౌంటర్స్ క్లోజ్ చేయడము, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు ఏమి స్పందన లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండియన్ ఎంబసీలో కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్ మేము ఈ వీడియో చేసి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మాతో పాటు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వారికి డయాబెటిక్ ఉన్నది, బీపీ ఉన్నది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ ట్యాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మేమే కాదు, మేము ఒక్క అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఇంతమంది ఉన్నాము. ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. సో కాబట్టి మేము మా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దయతో మరి మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడుకే కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరి తెలుగు ప్రజల తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక పట్టుకపోయిన పైసలు అయిపోయినాయట, తినేతందుకు తిండి సుత లేదట. వీళ్ళు ఆడుంటే ఇంటికాడ ఉన్నోళ్ళందరూ గుబులు పెట్టుకుంటుర్రు, బెంగ పెట్టుకుంటుర్రట. 60 ఏండ్లు మించినోళ్ళు సుత ఉండరట ఆడ. పాపం ఈ అమ్మ ఏజు 73 ఏండ్లు. అమ్మ తెచ్చుకున్న బీపీ గోళీలు సుత అయిపోయినాయంట. కొందామంటే డాక్టర్ కాగితం ఉంటేనే ఇస్తామంటుర్రట. ఇల్లే కాదు, మనోళ్ళు లక్షల మంది ఉన్నారాడా. మరి విమానాలు ఎన్నడు షాలవుతాయో, సాయం ఎన్నడు అందుతుందో, ఎప్పుడు ఇంటోళ్ళని కలుతారో కానీ వాళ్ళకు యాదికత్తనే పాపం అనిపిస్తుంది. ఈడున్న ఇంటోళ్లకు కంటి మీద నిద్రన పడుతుందో లేదో పాపం. బళ్ళకు తాళమేస్తే, కాలేజీలకు తాళమేసి ధర్నా చేస్తే అదేంటి అట్లెట్లా చేస్తారు, ఎందుకు, ఏంది పంచాయతీ అసలు అర్థమవుతలేదు కదా. పాపముల్లా పిల్లగాన్లది గోసే, ఆ సార్ది గోసే. అబ్బా నెత్తి ఖరాబ్ చేస్తాను అనుకుంటుర్రా? అయితే వివరంగా చూడరు ఒకసారి మీరు. చూసిండ్రా, ఇంటికి తాళమేసి ఉంది కానీ అది ఇల్లు కాదు, కాలేజీ. ఇల్లే కాని కాలేజీ. అర్థమైతలేదా? ఒక పెద్ద మనిషి ఇల్లు కట్టి కాలేజీకి రెంట్కి ఇచ్చిండు. అంత మంచిగానే ఉంది గాని కాలేజీ పిల్లగాండ్లు చదువుకుండ్రు, అత్తాండ్రు పోతాండ్రు గాని రెంటు మాత్రం కడతలేరట సర్కారోళ్ళు. అవు బిల్లే అత్తలేదట. 2020లా ఇల్లును అద్దెకిస్తే 2026 వచ్చిన సుతం రెంటు కడతలేరట, బిల్లు అత్తలేదట. ఇన్నేళ్లల్లా ఉత్తా 14 నెలల రెంట్ ఇచ్చిండ్రట.
మహబూబాబాద్ జిల్లా మరిపేడ సర్కార్ డిగ్రీ కాలేజ్లా ఇంటికి తాళమేసిండు ఓనరు. సర్కార్ కాలేజీకి అద్దెకిచ్చి గోస పడతాండన్నట్టు గీ అన్న నెలకు 33,000 రెంటు, ఇప్పటికి 14 నెలల రెంటు కట్టిండ్రట. అంటే 6 ఏండ్లల్లా ఏడాది కట్టిండ్రన్నట్టు. ఇంకా 23,55,000 దాకా రావన్నట బిల్లులు. ఇద్దరు అన్నదమ్ముల పొత్తులు ఇల్లిది. అయితే వాళ్ళ బ్రదర్కు ఫోన్ కొట్టి మేం ఖాళీ చేస్తానం, మా కాలేజీ సర్కార్ బిల్డింగ్లకు మారుతాండ్రని ఫోన్ వచ్చిందట. మా సొంత పాఠశాల నిర్వహణ జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బిల్డింగ్ని పాఠశాలను మూసివేసినాం. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు నూతన బిల్డింగ్ కోసం మా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు వారి యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళకి కిరాయికి ఇచ్చినాం. నెలకు వచ్చేసి 33,000 చిల్లర ఎస్ఎఫ్టీ ప్రకారం ఆ విధంగా వారికి ఇవ్వడం జరిగింది. నేటి వరకు ఓన్లీ 10 నెలలు మాత్రమే మాకు కిరాయి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2020 నుంచి 26 ఫిబ్రవరి వరకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కిరాయి రాలేదు. అయితే గతంలో మేము దీనిలో పాఠశాల ఒక విద్యా వ్యవస్థను నిర్వహించినాం కాబట్టి సరే ఈ పాఠశాలలో ఈ భవనంలో ఒక విద్యా వ్యవస్థ నడుస్తున్న ఉద్దేశంతో కిరాయి రానప్పటికీ మేము ఓపికతోటి వారిని కొనసాగించడం జరిగింది. ఆ సందర్భంలో పలుసార్లు కిరాయి కోసం జిల్లా కలెక్టర్ని కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా కలవడం జరిగింది. 2-3 సార్లు వస్తుందని చెప్పేసి బిల్ పెట్టినా చెప్పేసి చెప్పారు. కానీ మాకు ఎలాంటి అద్దె రాలేదు. మొన్న వారం రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్ మాకు ఫోన్ చేసి ఈ కళాశాలని ప్రభుత్వ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం, మీకు సమాచారం ఇవ్వడం కోసం తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అట్లెట్లా మారుతారు? మా ఇంట్లున్నప్పుడే పైసలు ఇయ్యలే, బిల్లు రాలే, ఇక ఖాళీ చేసి పోయినాక ఎట్లత్తది? ఎవరిని అడుగుతామని ఇగో ఇట్లా ఇంటికి తాళమేసిండ్రు ఇంట్లోళ్ళు. వీళ్లకు ఇప్పటికీ ఇంకా మొత్తం 23,55,000 రూపాయలు రావాలన్నట. మరి గిన్నొద్దులు ఎందుకు ఆగిండ్రే సారు? 23,55,000 రూపాయలు ప్రభుత్వం నుంచి కిరాయి రావాల్సి ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగినామంటే ఒక విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ఆగకుండా వచ్చినాం. ఇంకా 1 ఇయర్ కూడా ఆగేవాళ్ళం కావచ్చు. కానీ ఈ పాఠశాల ఈ యొక్క బిల్డింగ్ని కాల్ చేసిపోతున్నారు కాబట్టి బిల్డింగ్ ఉన్నప్పుడే వాళ్ళు కిరాయి లేదు. మరి ఈ బిల్డింగ్ కాల్ చేసినాక మేము ఎవరిని అడగాలి? మాకున్నటువంటి ఒక ఆధారం పోతే మళ్ళీ మేము ఎవరిని గట్టిగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఈ సమస్యని పరిష్కరించిన తర్వాతనే మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. నాది మా బ్రదర్ ఇద్దరు పొత్తులో ఉన్నది. మా బ్రదర్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారట, కిరాయి బిల్డింగ్ తాళం వేసారనే సమాచారం తెలిసి. అయినా ఎవ్వలనలేం, సార్కేమో లక్షల రూపాయలు రావాలే, ఎవలతానికి పోయినా సర్కార్కెంచి రావాలే. మేమేం చేస్తామని చేతుల్లే పడతాండ్రు. ఆయనత చేతులున్న గీళ్లను కూడా పోగొడితే మొత్తానికే రాదని గీళ్ళు ఇడిచిపెడతలేరు గా బిల్డింగు కాలేజ్ను. బిల్లులు రాకపోతే పిల్లగాండ్లు చదివేది ఎట్లా? అంత సామాన్ అందులోనే ఉండే. మరి బిల్లు అత్తదో, సారు తాళం తీస్తాడో, తీయకున్నా కొత్త బల్లలు టేబుల్లు తెచ్చి కొత్త దాంట్లో ఏమన్నా అడ్జస్ట్ చేస్తారో చూడాలే. అందుకే అంటానా ఇద్దరిది గోసనే అని. గివేరెడ్డి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? కడక్కున్నాయిలే. మరి మళ్ళీ నేను రావాలంటే నేనేం చేయాలి? నేనైతే పోవాలి. కానీ మీరేం చేయాలి? గప్పర్ దాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.